ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 20% స్థానిక ప్రజానీకం పెట్టుకుంటే 80% దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదల చేస్తాం. అదే కొన్ని ప్రాంతాల్లో కోస్తా తీర ప్రాంతంలో 30% ఆ గ్రామ ప్రజలు పెట్టుకుంటే, ఆ గ్రామ పెద్దలు ముందుకొస్తే 70% నిధులు ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఆ విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ మొదలయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వంలో దాదాపుగా 4,000 పైచిలుకు దేవాలయాలకి నిధులు విడుదల చేశారు. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. మధ్యలో గత 3 సంవత్సరాలుగా ఆలయాల నిర్మాణమే గత ప్రభుత్వం నిలిపివేసింది. వాటన్నిటినీ కూడా మొదలుపెట్టి పూర్తి చేయమని, కొత్త ఆలయాలు కూడా ఈ సంవత్సరం నుంచే తీసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి నిధులు కూడా సమకూర్చుకున్నాం. ఇవన్నీ కూడా